హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 133. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, శ్రీకృష్ణుడు రాయబారిగా హస్తినాపురానికి వచ్చాడు. విదురుడి ఇంట్లో బస చేశాడు. ఆ తర్వాత రోజు సుయోధనుడితో కలిసి కౌరవ సభకు వచ్చారు. అక్కడ ఉచితాసనంలో కూర్చున్నాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడితో పాండవులు చెప్పిన మాటని వివరించి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కృష్ణుడు చెప్పిన మాటలకు సభ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయింది. అందరూ శ్రీకృష్ణుడు చెప్పిన మాటలకు శ్రద్ధగా విన్నారు. కానీ బదులు చెప్పడానికి ఎవరికీ ధైర్యం లేదు. అందరూ నిశ్చేష్టులై ఉన్నారు. ఇంతలో జమదగ్ని మహాముని లేచాడు. సుయోధన, పూర్వము దంభోద్భుడు అనే మహారాజు ఉండేవాడు. అతను తనకు ఓ లోకంలో ఎదురు ఎవరూ లేరని గర్వించాడు. ఆ సమయంలో నరనారాయణులు గంధమాధవ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నారు. ఆ దంభోద్భవుడు వారి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మునులు చెప్పినా వినలేదు. ఆ సమయంలో నరుడు చేత దర్భులు ధరించి ఆ దంభోద్భవుడితో యుద్ధం చేశాడు, ఓడించాడు, ప్రాణాలతో వదిలివేశాడు. ఆ నరనాయనులే శ్రీకృష్ణార్జునుడు. కాబట్టి ఆ దంభోద్భవుడి మాదిరి గర్వంతో ఎవరిని ఎదిరించడానికి పాండవులతో సంధి చేసుకో అని అన్నాడు. వెంటనే కణవ మహాముని లేచి, సుయోధన, తన బలము ఎదురు బలము ఎరుంగక గర్వంతో అహంకారంతో యుద్ధము చేయుట మంచిది కాదు. ఇదే అహంకారము పూర్వము గరుత్మంతునకు గర్వభంగం కలిగించింది. దేవేంద్రుడు రథసారథి మాతలి అతని కూతురు గుణకేలి. మాతలు తన కూతురుకు సర్పనాయకుడైన అర్యకుని మనవుడు కురుడు అనేవాడి కుమారుడైన సుముఖుడిని భర్తగా నిర్ణయించాడు. అర్యకుని వద్దకు వెళ్ళే విషయం చెప్పాడు. అప్పుడు అర్యకుడు, అయ్యా, గరుత్మంతుడు నా కుమారుడిని చంపాడు. అతడు కుమారుడు సుముఖుడిని కూడా 4 రోజుల్లో చంపుతానని కోపంతో చెప్పి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ సంబంధానికి నేను ఒప్పుకోలేను అని అన్నాడు. దానికి మాతలి, నేను దేవేంద్రుడి దగ్గరికి వెళ్ళి సుముఖుడిని ప్రాణాలతో కాపాడమని రమ్మని చెప్తాను అని దేవేంద్రుడి దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో దేవేంద్రుడు, మహావిష్ణువు ఒకే చోట ఉన్నారు. మాతలి విషయం అంతా వారికి విన్నవించాడు. దేవేంద్రుడు మహావిష్ణువు అనుమతితో సుముఖుడికి దీర్ఘాయుష్మంతుని చేశాడు. మాతలు తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు. అది విన్న గరుత్మంతుడు కోపావేశంలో అక్కడికి వచ్చాడు. విష్ణువు ముందర ఇంద్రునితో ఇలా అన్నాడు, ఇంద్ర, నీవు అదితి పుత్రుడును, నేను వినతాపుత్రుడును. మనకి ఇద్దరికి కశ్యపుడు తండ్రి. మనం కలిసి రాక్షసులను వెతికి చంపుదాము. నీకంటే నేను ఎందులో తక్కువ? నీవు నా నిర్ణయానికి ఎందుకు అడ్డుపడ్డావు అని అన్నాడు గరుడు. దానికి ఇంద్రుడు, గరుడ, ఇది నా నిర్ణయం కాదు, విష్ణువు తీసుకున్న నిర్ణయం అని చెప్పాడు. దానికి గరుత్మంతుడు, తమ్ముడా, నేనేమిటో నీకు తెలియదు. నీ దేవతాకులము మొత్తము నా ఒంటి మీద ఒక ఈకతో సమానం కాదు అని గర్వంతో పలికాడు. విష్ణువు గరుడును చూసి, నీవు అంతటి బలవంతుడివా? ఏది నీ బలం చూపించు అంటే తన గరుడుని వీపు మీద ఆనించాడు. ఆ భారానికి గరుడు బెదిరిపోయాడు. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పెద్దగా అరుస్తున్నాడు. అది చూసి విష్ణువు నవ్వి తన చేతులను పైకి లేపాడు. గరుడు లేచి కూర్చున్నాడు. గరుడా, గర్వము మంచిది కాదు, బుద్ధిగా ఉండు అని వెళ్ళిపోయాడు. కావున సుయోధన, గర్వము ఎన్నటికీ మంచిది కాదు. ఇదంతా నారదుల వారికి కూడా తెలుసు. కాబట్టి నువ్వు పాండవులతో సఖ్యంగా ఉండు అని పలికాడు కణ్వుడు. తర్వాత నారదుడు సుయోధనుని చూసి, సుయోధన, మనకు ఎంత బలం ఉన్నా ఎదురు బలం ఎక్కువైనప్పుడు మన బలం తక్కువగానే ఉంటుంది. ఎంతటి శక్తి సంపన్నులకైనా ధర్మ మార్గము గొప్పది. దాని ముందు అహంకారం నిలబడలేదు. నేను ఇదే పని చేస్తాను అని పట్టుపట్టడం మంచిది కాదు. అలాంటి వాడికి ఆపదలే కలుగుతాయి. అందుకు గాలువుడే మంచి ఉదాహరణ. గాలువుడు అనే ముని కుమారుడు విశ్వామిత్రుని వద్ద విద్యను అభ్యసించాడు. విద్యాభ్యాసం పూర్తయింది. గురువుగారికి గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. విశ్వామిత్రుడు వద్దు అన్నాడు. కానీ గాలువుడు ఒప్పుకోలేదు. మీరు గురుదక్షిణ అడగాల్సిందే అని మూర్ఖంగా పట్టుపట్టాడు. విశ్వామిత్రుని కోపం వచ్చింది. అయితే ఒక చెవి మాత్రం నల్లగా ఉన్న తెల్లని గుర్రములు 800 గురుదక్షిణగా సమర్పించుకోమన్నాడు. గాలువుడు అశ్వముల కోసం బయలుదేరాడు. ఎక్కడ వెతికినా అలాంటి అశ్వములు దొరకలేదు. గాలువుడు ఆహార నిద్రలు మాని వెతుకుతున్నాడు. ఒక చోట అతనికి గరుత్మంతుడు కనబడ్డాడు. గరుత్మంతుడు గాలువునికి చిన్ననాటి స్నేహితుడు. గరుడు గాలువుని తన వీపు మీద ఎక్కించుకొని యయాతి అనే రాజు వద్దకు తీసుకుని వెళ్ళాడు. గాలువుని కోరిక విన్న యయాతి తన వద్ద అలాంటి గుర్రములు లేవని తన కుమార్తె మాధవిని అతనికి ఇచ్చాడు. మాధవితో సహా గాలువుడు మరలా వెతకడం ప్రారంభించాడు. ఇక్ష్వాకు మహారాజు పరిపాలిస్తున్న అయోధ్య నగరానికి చేరుకున్నాడు.
ఇక్ష్వాకు మహారాజు వద్ద అలాంటి గుర్రాలు 200 ఉన్నాయని, సంతానం కోసం పరితపిస్తున్న ఇక్ష్వాకు మహారాజు మాధవినిచ్చి బదులుగా 2 హయములు తీసుకున్నాడు. ఒక సంతానం కలిగేదాకా మాత్రమే మాధవి అతని దగ్గరకు ఉంటుందని ఒప్పుకుందం చేసుకున్నాడు. ఇక్ష్వాకు మహారాజు మాధవి ద్వారా వసున్వసుడు అనే కుమారుణ్ణి కన్నాడు. తిరిగి మాధవిని గాలువునికి ఇచ్చేశాడు. గాలువుడు మిగిలిన హయముల కోసం బయలుదేరాడు. అదేవిధంగా అశ్వములను సంపాదించుకోమని చెప్పి గరుత్మంతుడు వెళ్ళిపోయాడు. గాలువుడు కాశీరాజు దావోదాసుకు మాధవిని ఇచ్చి 200 గుర్రాలు తీసుకున్నాడు. మాధవి వలన దివోదాసుకు ప్రత్యర్థునుడు అనే కుమారుడు కలిగాడు. తర్వాత గాలువుడు మాధవిని భోజపురాధీసుడు ఔరీసుడికి ఇచ్చి మరొక 200 గుర్రాలు పొందాడు. ఔరీసుడికి మాధవి వలన సిబి అనే ఒక కుమారుడు జన్మించాడు. అయినా మాధవికి కన్యత్వం చెడలేదు. మిగిలిన గుర్రాల కోసం గాలువుడు వెతుకుతూ ఉంటే మరలా గరుత్మంతుడు వచ్చాడు. గాలవా, ఇలాంటి గుర్రాలు ప్రపంచంలో ఇంకెక్కడా లేవు. ఆ 600 గుర్రాలు నీ గురువు గారికి ఇమ్ము, మిగిలిన 200 గుర్రాలకు బదులు మాధవిని ఆయనకి ఇమ్ము అని చెప్పాడు. అందరూ విశ్వామిత్రుని వద్దకు వెళ్ళారు. గరుత్మంతుడు విశ్వామిత్రుని చూసి, అయ్యా, గాలువుడు పసివాడు, ఈ 600 గుర్రములు తీసుకొని అతనిని కరుణించండి అని ప్రార్థించాడు. విశ్వామిత్రుడు సరే అన్నాడు. మిగిలిన 200 గుర్రాల బదులు మాధవిని స్వీకరించాడు. ఆమె వలన అష్టకుడు అనే కుమారుడిని పొందాడు. తిరిగి మాధవిని గాలువునికి అప్పగించాడు. కాబట్టి సుయోధన, గాలువుని మాదిరి మూర్ఖత్వం పనికిరాదు. గురువుగారు గురుదక్షిణ వద్ద అన్నప్పుడు విజ్ఞతతో ఊరుకుంటే ఇంత దాకా రాదు కదా. కాబట్టి తన మాట నెగ్గాలని మూర్ఖత్వం పనికిరాదు. దురంకారము దుస్థితిని కలుగజేస్తుంది. పాండవులతో శత్రుత్వం మానుము, శ్రీకృష్ణుడి మాటలు విని కురువంశను కాపాడము అని చెప్పాడు నారదుడు. ఆ మునీశ్వరుల మాట సుయోధన చెవికి ఎక్కలేదు. పైగా వారిని చూసి నవ్వి, మునీశ్వరులారా, బ్రహ్మదేవుడు ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది. మీరు మాట్లాడడం చాలించండి అని అన్నాడు. ఆ మాటలు విన్న ధృతరాష్ట్రుడు, మునీశ్వరులారా, మీ మాటలు నా కుమారుడు వింటే మంచిదే, వినకపోతే నేను చేసేది ఏమీ లేదు కదా అని కృష్ణుడి వంక తిరిగి, కృష్ణ, ఇహము పరము కలిగే విధంగా నీవు చెప్పావు. కానీ నువ్వు చెప్పినట్లు నడుచుకొనుటకు నాకు మార్గం కనిపించడం లేదు. నా కుమారుడు మూర్ఖుడు, నీవు నాకు బంధుడవు, నా కుమారుని ఎలాగైనా శాంతింపచెయ్యి అని వేడుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సుయోధనుడు చూసి, కుమారా సుయోధన, నీవు శ్రేష్టమైన వంశంలో జన్మించావు. దురాగ్రము ఎలనయ్యా, ఎవరో తులవులు చేసినట్టు నీ వంటి మహారాజు చేయవచ్చునా? నీ కుమారుడు, నీ తమ్ముళ్ళు, నీ స్నేహితులు చెడ్డువాదారిలో పోకుండా చూచుకునుము. నీ తండ్రి గారు పెద్దలు చెప్పినట్టు పాండవులతో సంధి చేసుకో. అల్పబుద్ధి కలవారి మాటలు నమ్మితే నీకు ఆపదలు కలుగుతాయి. కర్ణుడు, శకుని మొదలగు వారు ఇచ్చు సలహాలు నీకు హాని చేస్తాయి, కానీ మేలు చెయ్యవు. అమిత పరాక్రమవంతులైన నీ సహోదరులు భీమార్జునులను వదులుకొని ఎవరో శక్తిహీనులైన పరాయి వారి సాయం కోరుతున్నావు. పాండవులు నీ మీద ఎన్నడూ శత్రుత్వం వహించలేదు. అలాంటి వారి బంధుత్వం ఎందుకు కాదంటున్నావు? పాండవులు మీరు కలిసి ఉంటే మిగిలిన రాజులు మీకు సామంతులుగా ఉంటారు. అంతేగాని నీకు పాండవులకు కయ్యం పెట్టిన వారు యుద్ధం జరిగితే ఎందరూ పనికిరారు. ఎందుకంటే ఈ రాజులందరూ బలపరాక్రములో ఒక భీమునికి సాటిరారు. నీ సైన్యంలో అర్జున్ని ఎదిరించగల వాడు ఒక్కడున్నా చాలు, నీవు యుద్ధం చెయ్యి. అనవసరంగా ఎందుకు జననిష్టం కలగజేస్తావు? ఆనాడు మత్స్య దేశంలో వీరు గోవులు పట్టుకున్నప్పుడు ఎలాంటి సైన్య సాయం లేకుండా అర్జునుడు ఒక్కడే గోవులను మళ్లించుకుపోయాడు సంగతి మీకు తెలుసు కదా. మరి ఈనాడు నేను అర్జునుని సారథిగా ఉన్నాను, సైన్య సహకారం ఉన్నది. కాబట్టి నీ ఆలోచన మానుకో. నీ మూలంగా నీ తమ్ముళ్ళు, నీ కుమారులు, నీ స్నేహితులు అందరూ నాశనం అవుతారు. నీ వంటి వాడు కులనాశకుడు అయినవాడు అన్న నింద పడటం మంచిదా? కాబట్టి నా మాట విను, పాండవులతో కలిసిమెలిసి జీవించు. నీ తండ్రి రాజ్యభారం వహిస్తుంటే, నీవు యువరాజుగా రాజ్యం చేస్తుంటే, పాండవ కుమారులు నీ తండ్రి మనసును నచ్చినట్టు నడుచుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది. పాండవులు నీతో సంధి కోసం స్నేహహస్తం అందిస్తుంటే నీవు నిరాకరించడం, ఊహించుట వచ్చి లక్ష్మీదేవిని నిరాకరించడం లాంటిది కదా, ఆలోచించు అని పలికాడు. అప్పుడు భీష్ముడు ఇలా అన్నాడు, సుయోధన, నీ తండ్రి మాటలు ప్రశాంతంగా విను. మన వంశం పావనం చేయడానికి శ్రీకృష్ణుడు వచ్చి 4 మంచి మాటలు చెప్పాడు. ఆయన మాటలు వినకపోవడం మంచిది కాదు. నీ తండ్రి కళ్ళ ముందే నీ రాజ్యాన్ని, కీర్తిని ఎందుకు నాశనం చేస్తావు? కృష్ణార్జునులతో శత్రుత్వం నీ బంధులోకానికే కాదు, యావత్ ప్రపంచానికి వినాశకారి అని అనగా ద్రోణుడు లేచి, సుయోధన, నేను మీ మేలు కోరుతున్న వాళ్ళము. శ్రీకృష్ణుడి మాటలు వింటే నీ సిరి సంపదలు సమకూరుతాయి. ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని అన్నాడు. వెంటనే ధృతరాష్ట్ర కుమారి వంక చూసి,
కుమార, పెద్దలు గురువులు మాటలు పాటించి నువ్వు వెంటనే శ్రీకృష్ణుడి వెంట వెళ్ళి మీ అన్నగారు ధర్మరాజును కలుసుకో. దానివల్ల అన్ని పనులు సులభమవుతాయి. ఆ మాటలు విన్న భీష్మ, ద్రోణులు సుయోధనుడితో, అవును సుయోధన, శ్రీకృష్ణుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు యుద్ధ రంగంలో దిగక ముందే ధర్మరాజును కలుసుకొని కౌరవ వంశం కాపాడు. నీవు ధర్మరాజును ముందు నిలబడి నమస్కరిస్తే అతను నిన్ను గాఢంగా కౌగిలించుకుంటాడు. నీవు భీముడు ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకోండి. అర్జునుడు, నకుల, సహదేవులు మీకు నమస్కారం చేసినప్పుడు వారికి ఆదరించు. ఈ ప్రకారం ఒకరినొకరు ఆదరించుకోండి. చూస్తూ సమస్త రాజలోకం హర్షిస్తుంది. మీ కురువంశం వర్ధిల్లుతుంది. ఇరుపక్షాల యుద్ధం చేయడానికి వచ్చిన రాజులు మీ అన్యోన్యత చూసి ఆనందించి వారి వారి రాజ్యాలకు తరలి వెళ్తుంటే ఈ భూమి జనం అంతా సంతోషిస్తారు కదా. కాబట్టి మీరూరు రాజ్యమును పంచుకొని సుఖంగా ఉండండి, అందరికీ ఆనందం కలిగించండి అని పలికారు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోలో రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.